పరిశుద్ధాత్మ నీలో లేనట్టే. నువ్వు ఎంత పాటలు పాడు, నువ్వు సింగర్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు మంచి క్వాలిటీ వచ్చి మంచి పాడొచ్చు, లేకపోతే ప్రతి ఆదివారం ముందు వచ్చి నువ్వు దేవుని స్తుతించవచ్చు, కానీ నీ ప్రవర్తన మారకపోతే మాత్రం ఎందుకు క్వశ్చన్ తెలుసా? నీ క్యారెక్టర్ బట్టి, నీ యొక్క పరిస్థితిని బట్టి అనేక మందికి సాక్షి దేవుడు నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మందికి తెలియట్లేదండి. ఏదో నామకార్థంగా వస్తున్నాము, నామకార్థంగా వెళ్ళిపోతున్నాము, నామకార్థంగా ఉంటున్నాం అనుకుంటున్నారేమో. దేవుడు అది కూడా అడుగుతాడు. నీ క్యారెక్టర్ బట్టి అనేక మంది దేవుడికి మంది రావాలి. అది సాక్ష్యం అంటే. దేవుని స్తోత్రం. పలానా సంఘంలో పలానా కుమార్తె ఉంది, పలానా సంఘంలో మన కుమారుడు ఉన్నాడు, చాలా భక్తిపరుడండి, ఆ బిడ్డలతో ఆ బిడ్డలు సహవాసం చేస్తే వారి జీవితం ముందుకు వెళ్తాదని సాక్ష్యం పలకాలి. అంతేగాని ఆ కుమార్తె స్నానం చేయకూడదు, ఆ కుమారుడితో స్నానం చేయకూడదు, ఇటువంటి మాటలు పలకడానికి వీల్లేదండి. అటువంటి సాక్ష్యం మనకు వద్దు. దుష్టుడి సాక్ష్యం వద్దు మనకి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యం మనకు కావాలా? యేసు నామములో ఆమేన్. ఇప్పుడు అడుగుతా ఉన్నా,